ఎన్టీఆర్ గారి 101వ జయంతి ఉత్సవాలు జగ్గల్ పట్టణంలో అత్యంత వైభవంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 1982లో పార్టీ స్థాపించి నుంచి అంతకుముందు నట సార్వభౌముడిగా వెలువెందిన ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిండు. మీద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, బీసీల ఐక్య, బీసీల సర్వోన్నత అభివృద్ధికి, బీసీల రాజకీయ చైతన్యానికి ఎన్టీ రామారావు పెట్టింది పేరు. అలాగే మహిళల్ని చైతన్యపరిచి మహిళల్ని అన్ని విధాలా ముందుకు తీసుకువచ్చి ఆస్తిలో సమాన పాట హక్కు కల్పించిన ఘనత దేశంలోనే ప్రప్రథమంగా ఎన్టీ రామారావు దక్కింది. ఎన్టీ రామారావు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తమై ఎంతో ఖ్యాతిని అందుతున్నాయి. ఆయన లేని నోటు, ఆయన చూపించిన మార్గము ఖచ్చితంగా అందరికీ జనానికి అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం కూడా ఎన్టీ రామారావు పేరు, తెలుగు ఉన్నన్ని రోజులు కూడా ఎన్టీ రామారావు పేరు స్థిరస్థాయిగా ఉంటుందని తెలియజేస్తూ ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన ప్రియతమ నాయకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఇప్పుడే పూలమాల అలంకరణ చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక శక్తి. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆ నాయకునిదే. ఏ రాజకీయ పార్టీలు కూడా చేయలేని పనులు ఆయన చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆ రోజు తాలూకా వ్యవస్థను తీసేసి మరి ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అందరికీ కూడా సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో మాండలిక వ్యవస్థ తీసుకొచ్చారు. మరి పటువారి వ్యవస్థను కూడా తొలగించి మరి మండల వ్యవస్థ తీసుకొచ్చి ఆ రోజు మరి ప్రజలకు ఎంతో సేవ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆ కాలంలో 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చిన ఘనత కూడా మన ఎన్టీఆర్కి ఉంది. మరి ప్రతి ఒక్కరికి కూడా కూడు, గుడ్డ, నీడ ఉండాలనే ఉద్దేశంతో మరి పక్క గృహాలు, మరి తినడానికి తిండి, మరి ఉండడానికి ఇల్లు, మరి కట్టుకోవడానికి పట్ట ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు దూరదృష్టితోటి మరి గతంలో ఏ రాజకీయ పార్టీలు చేయని కూడా దూరదృష్టితోటి చేసిన ఘనత మన ఎన్టీఆర్కి ఉంది. మరి అటువంటి మహానాయకుడిని ఈరోజు స్మరించుకోవడము మనకు ఎంతో ఆనందదాయకంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళలకు కూడా మరి ఆస్తిలో సగం వాటా ఇచ్చిన ఘనత కూడా మన ఎన్టీ రామారావు గారిది. అటువంటి మహానాయకుడిని మనం కీర్తించుకోవడము చాలా సంతోషకరమైన విషయంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఎన్టీఆర్, అమర్ హై అమర్ హై, జై ఎన్టీఆర్. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పినటువంటి దివంగత మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారి అభిమానులుగా నివాళులర్పించడం జరిగింది. నటునుగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళకి కూడా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అన్ని ప్రభుత్వాలు కావచ్చు, వారు తీసుకున్నటువంటి విధానాలనే ఆదర్శంగా తీసుకొని ఈరోజు నూతన విధానాలు రూపొందించడం అనేది అది ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్ అభిమానులుగా నేను కోరేది ఒక్కటే, ఒక నటునిగా ఉంటూ ఒక జాతీయ ఔన్నత్యానికి పాటుపడిన మహా వ్యక్తిగా వారికి సముచిత స్థానం లభించాలంటే ఎంతోమంది వ్యక్తులకు భారతరత్న ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఆర్ గారు కూడా భారతరత్న ప్రకటించి వారికి ఒక ఘనమైన నివాళి అర్పించాలని కోరుతూ ఆ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు కూడా, ప్రభుత్వాలు కూడా, కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు, ఇటు ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, అక్కడ నూతన ఏర్పడే ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని ఆశిస్తూ ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.